హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరొక తాజా సమాచారంతో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి నుంచి స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులు పంపిణీ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి. మంత్రి నాదెళ్ల మనోహర్ గారు అయితే నేడు కొన్ని జిల్లాల్లో ఈ స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులు అనేవి పంపిణీ చేయబోతున్నారు. ఏ జిల్లాలకి స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులు అనేవి పంపిణీ చేస్తున్నారు అనేటువంటి పూర్తి సమాచారం అయితే నేను వీడియోలో అందిస్తానండి. స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులు అనేవి 4 విడతల్లో లబ్ధిదారులకైతే అందించడం జరుగుతుందండి. ఒక్కొక్క విడతలో కొన్ని జిల్లాలకైతే ఈ స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులు అనేవి అందించబోతున్నారు. దానికి సంబంధించి పూర్తి సమాచారం అయితే నేను అందిస్తాను. అదేవిధంగా స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులు అనేవి ఏ విధంగా ఉంటాయి, స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులపై క్యూఆర్ కోడ్ యొక్క ఉపయోగాలు ఏంటి అనేటువంటి పూర్తి సమాచారం కూడా నేను తెలియజేస్తానండి. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది అందుతుంది. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి, వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులు అనేవి నేడు పంపిణీ ప్రారంభమైనట్లు మంత్రి నాదెళ్ల మనోహర్ గారు అయితే తెలియజేయడం జరిగిందండి. సెప్టెంబర్ 15 కల్లా 1.46 కోట్ల కుటుంబాలకు స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులు అందిస్తామని మంత్రి నాదెళ్ల మనోహర్ గారు అయితే తెలియజేయడం జరిగిందండి. ఈరోజు నేడు ఆయనైతే కొన్ని జిల్లాల్లో స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులు అనేవి పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా కొత్త వారికి, చిరునామా మార్చిన వారికి ఈ స్మార్ట్ రేషన్ కార్డులు అనేవి కల్పిస్తామని కూడా ఆయన తెలియజేయడం జరిగిందండి. రేషన్ దుకాణాల సంఖ్య పెంచాలని సీఎం ఆదేశించారు. అవసరమైన చోట్ల సబ్ డిపోలు ఏర్పాటు చేస్తామని కూడా ఆయన తెలియజేయడం జరిగిందండి. క్యూఆర్ కోడ్ ఆధారిత కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు, ఏటీఎం కార్డ్ తరహాలో ఉండే ఈ స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రభుత్వం అధికారిక చిహ్నం ఉంటుందని ఆయన తెలియజేయడం జరిగింది. కుటుంబం పెద్ద ఫోటో మరియు క్యూఆర్ కోడ్ ఉంటుందని తెలియజేయడం జరిగిందండి. ఈ స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులు అనేవి ఏ విధంగా ఉంటాయి అనేది నేను మీకు డెమో ఒకసారి స్క్రీన్ పై చూపిస్తాను, ఒకసారి చూడండి. ఈ విధంగా అయితే స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులు అనేవి ఉంటాయండి. ముందుగా బియ్యం కార్డ్ రకం ఉంటుంది, అదేవిధంగా బియ్యం కార్డు నెంబర్ ఉంటుంది, అదేవిధంగా కుటుంబం పెద్ద పేరు ఉంటుంది, అదేవిధంగా పుట్టిన తేదీ, వయసు ఉంటుంది, అదేవిధంగా వాళ్ళు స్త్రీనా లేదా పురుషునా లింగం అనేది ఉంటుంది, అదేవిధంగా ఐడి ఉంటుంది. దీనికి సంబంధించి ఫస్ట్ పేజ్లో ముందు భాగంలో ఎవరైతే కుటుంబం పెద్ద ఉంటారో వాళ్ళ యొక్క వివరాలు, అదేవిధంగా వాళ్ళ యొక్క ఫోటో, క్యూఆర్ కోడ్ ఉంటుందని అయితే ఇక్కడ క్లారిటీగా తెలియజేయడం జరిగిందండి. అదేవిధంగా వెనక భాగంలో కుటుంబ సభ్యుల యొక్క వివరాలు, అంటే ఆ రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ పేర్లు అనేవి ఉంటాయి, అదేవిధంగా వాళ్ళ యొక్క పుట్టిన తేదీ, వయసు ఉంటుంది, అదేవిధంగా లింగము అంటే వాళ్ళు ఆడవాళ్ళ లేదా మగవాళ్ళ అనేది కూడా ఉంటుంది, అదేవిధంగా కుటుంబ పెద్ద సంబంధం. ఇప్పుడు రేషన్ కార్డుకి సంబంధించి ఒక కుటుంబ పెద్ద ఉన్నారు. ఆ రేషన్ కార్డులో ఎవరైతే సభ్యులు ఉంటారో వాళ్ళకి ఆ కుటుంబ పెద్దకి సంబంధం ఏంటి అనేది కూడా అక్కడ ఉంటుందండి. పూర్తి వివరాలు అయితే ఈ స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులు అయితే అందించడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం అయితే. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులు అనేవి 4 విడతల్లో లబ్ధిదారులకు అయితే అందించబోతున్నారండి. తొలి విడత ఈరోజు ఆగస్టు 25 నుంచి 30వ తేదీ వరకు అయితే తొలి విడత కింద కొన్ని జిల్లాలకు రేషన్ కార్డులు అనేవి అందించబోతున్నారండి మంత్రి నాదెళ్ల మనోహర్ గారు అయితే. తొలి విడతలో ఏ జిల్లాలకు ఈ స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులు అనేవి అందిస్తున్నారు అనేటువంటి సమాచారాన్ని నేను మీకు తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే విజయనగరం, అదేవిధంగా విశాఖపట్నం, ఎన్టీఆర్, తిరుపతి, నెల్లూరు, శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాల్లో నేడు స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులు అనేవి పంపిణీ చేయబోతున్నారండి. నేడు 9 జిల్లాలకు ఈ స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులు అనేవి అందించబోతున్నారు. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే రెండో విడత 30వ తేదీ నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు అయితే జరుగుతుందండి. రెండో విడతలో కేవలం 4 జిల్లాలకైతే ఈ స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డు అనేవి అందించబోతున్నారు. ముఖ్యంగా చిత్తూరు, కాకినాడ, అదేవిధంగా గుంటూరు, ఏలూరు ఈ జిల్లాలకి స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులు అనేవి రెండో విడత కింద 30వ తేదీ నుంచి అయితే స్టార్ట్ చేయబోతున్నారండి. అదేవిధంగా మూడో విడతలో చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 6 నుంచి ఈ మూడో విడత స్టార్ట్ చేయబోతున్నారు. ముఖ్యంగా 5 జిల్లాలకి మూడో విడత రేషన్ కార్డులను అందించబోతున్నారండి. అనంతపురం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ, అనకాపల్లి జిల్లాలకు మూడో విడత కింద స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులను అందించబోతున్నారు. అదేవిధంగా 4వ విడత చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 15వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు పంపిణీ చేస్తాము అయితే నాదెళ్ల మనోహర్ గారు అయితే తెలియజేయడం జరిగిందండి. బాపట్ల, పల్నాడు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల, ప్రకాశం జిల్లాల్లో స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులు 4వ విడత కింద సెప్టెంబర్ 15వ తేదీ నుంచి పంపిణీ చేస్తాము అనేది చెప్పడం జరిగిందండి. ఈ విధంగా అయితే స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులు అనేవి 4 విడతల్లో లబ్ధిదారులకు అయితే అందించబోతున్నారు. ముఖ్యంగా
తొలి విడతలో చూసుకున్నట్లయితే 53 లక్షల మందికి ఈ స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులు అనేవి అందించబోతున్నారండి. అదేవిధంగా రెండో విడతలో 23.70 లక్షల మందికి ఈ స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులు అనేవి అందించబోతున్నారు. అదేవిధంగా మూడో విడతలో 23 లక్షల స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులు అనేవి లబ్ధిదారులకు అందించబోతున్నారు. అదేవిధంగా నాలుగో విడతలో 46 లక్షల కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నట్లు మంత్రి నాదెళ్ల మనోహర్ గారు అయితే తెలియజేయడం జరిగిందండి ఈ రోజైతే. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులకు కొత్త స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులు అనేవి నేటి నుంచి ప్రారంభం కావడం జరిగింది. సో 4 విడతల్లో ఈ స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులు అనేవి లబ్ధిదారులకు అందించడం జరుగుతుంది. సో నేడు కొన్ని జిల్లాలకు స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులు అనేవి పంపిణీ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో క్యూఆర్ కోడ్తో కూడిన స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులను పంపిణీ చేయడం జరుగుతుందండి. సో ఇవి గ్రామ వార్డ్ సచివాలయం ద్వారా అయినా సరే ఈ రేషన్ కార్డులను తీసుకోవచ్చు అయితే మంత్రి నాదెళ్ల మనోహర్ గారు అయితే తెలియజేయడం జరిగిందండి. సో మండల స్థాయి నుంచి మీ గ్రామ వార్డ్ సచివాలయంకి ఈ రేషన్ కార్డులు అనేవి వచ్చి ఉంటాయి. సో మీరు డైరెక్ట్గా మీ గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్ళి మీ మొబైల్ ఓటీపీనా లేదా కుటుంబం పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క థంబ్ వేసి ఈ రేషన్ కార్డులను తీసుకోవచ్చు అనేది మంత్రి నాదెళ్ల మనోహర్ గారు అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఓకేనా. సో ఇదేనండి రేషన్ కార్డులకి సంబంధించి వచ్చిన తాజా సమాచారం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.